'ఠాకూర్ మహారాజ్' అయితే బ్లాక్ బస్టర్ అయినటువంటి నేపథ్యంలో, ఈ మూవీ యొక్క కలెక్షన్స్ విపరీతంగా రాబట్టడానికి ప్లాట్‌ఫార్మ్ సాలిడ్‌గా ఏర్పాటు చేసిందని చెప్పాలి. 'బాబీ' డైరెక్షన్‌లో వచ్చినటువంటి ఈ మూవీ నిజంగా హిస్టారికల్ బ్లాక్ బస్టర్ కొట్టిందనే చెప్పాలి. 2 సంవత్సరాల ముందు వచ్చినటువంటి 'వాల్తేరు వీరయ్య' కూడా సేమ్ రిజల్ట్ అయితే అందుకుందని చెప్పాలి. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలెక్షన్‌ల ప్రవాహం సృష్టించింది. ఈసారైతే ఖచ్చితంగా బాలయ్య బాబు వంతు వచ్చిందనే చెప్పాలి. ఈ మూవీ కూడా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ అయితే సొంతం చేసుకుంది. అక్కడక్కడ ఏదో ఒక చిన్న చిన్న క్లైమాక్స్‌లో గాని ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా అయితే మాత్రం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కలెక్షన్‌ల పరంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా బాలయ్య బాబు మూవీస్ అన్నిట్లో కల్లా సూపర్ మూవీ అయితే కాబోతుందని చెప్పాలి. ఈ కలెక్షన్స్ పరంగా అయితే దగ్గర దగ్గర 200,00,00,000 గ్రాస్ కలెక్షన్స్‌ని మించి మరి ఈ మూవీ ఖచ్చితంగా రాబట్టే అవకాశం ఉంది. చాలా గట్టిగానే ఉంది. ఈ మొదటి 5 రోజుల్లోనే ఈ మూవీ దగ్గర దగ్గర ఒక 250,00,00,000 వరకైతే ఖచ్చితంగా రాబట్టే అవకాశం చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్‌లో ప్లస్ ఈ మూవీని దాటి ఇంకే మూవీ ప్రస్తుతానికి లేదు కాబట్టి, ఈ మూవీ మీదైతే ఖచ్చితంగా పూర్తి స్థాయి కలెక్షన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. 'ద హిందూ టైమ్స్' అన్నటువంటి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రకారం ఈ మూవీకి సంబంధించి 45,00,00,000 నుండి 60,00,00,000 వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టొచ్చు అనైతే ప్రిడిక్షన్ అయితే రాసిందనమాట. సో, దాన్ని బట్టి చూసినా కూడా ఈ మూవీ యొక్క కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉండే అవకాశం గట్టిగానే ఉంది. లాంగ్ రన్‌లో కూడా 300,00,00,000 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం లేకపోలేదు. 'అఖండ' మూవీ అయితే కొంచెం భారీగా రాబట్టిన విషయం తెలిసిందే. తర్వాత వచ్చినటువంటి 'భగవంత్ కేసరి' కూడా మంచి రిజల్టే ఇచ్చింది. సో, ఈ మూవీ అయితే మిగతా 2 సినిమాలని మించి మరి కలెక్షన్స్ రాబట్టే అవకాశం చాలా గట్టిగానే ఉంది. బాలయ్య బాబు ఎంటైర్ కెరీర్‌లో ఇది ఎక్కువ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టేటువంటి మూవీగా నిలవబోతుందని చెప్పాలి. ఇందులో ఎటువంటి సందేహం లేదు.